హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంతకుముందు ఒక వీడియోలో ఈఎంఐ లేకుండా హౌస్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలో నేనైతే వీడియో చేసి పెట్టాను కదా. సో దాని కింద చాలా కామెంట్స్ వచ్చాయి. సో అందులో ఒక కామెంట్ అయితే మీరు రాసి చాలా బాగా పెట్టేస్తున్నారు, కానీ అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పి. సో నేను అది రియల్గా మా ఓనర్ దగ్గర విన్న కథే అనమాట అది. సో తను చెప్పింది, మేము ఇలాగా స్ట్రగుల్ అయ్యి ఇల్లు అయితే కట్టుకున్నాము అని చెప్పి. సో దాన్ని వాళ్ళిద్దరూ ఏం చదువుకోలేదు. సో వాళ్ళు మెంటల్గా వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారంటే హౌస్ కొనాలి ఎలాంటి ఈఎంఐ లేకుండా అని చెప్పి. నేను షాక్ అయ్యాను అనమాట. చదువుకున్న మనకి ఇంత తెలియలేదు, చదువుకోకుండానే వాళ్ళు ఇంత ఆలోచించారా అని చెప్పి. సో అది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేనైతే వీడియో రూపంలో రాసి చెప్పడం జరిగింది. సో తను ఏం చెప్పిందో నేను అదే మీకు చెప్పానమాట. సో వాళ్ళు తమిళనాడు సైడ్ నుండి వచ్చి కర్ణాటకలో ఒక ఇల్లు కట్టాలి అంటే బెంగళూరు అనే ఒక ప్లేస్లో ఎంత స్ట్రగుల్ అనుభవించి కట్టుంటారో ఒకసారి ఆలోచించండి. సో వాళ్ళు చెప్పిన ఒక మోటివేషన్తో నేనైతే ఆ వీడియో చేశాను, చాలామందికి యూజ్ అవుతుందని చెప్పి. సో అలాంటి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అండి. లక్షలు అప్పు ఇచ్చి అండ్ ఎందుకు ఇవ్వరండి, మనకి ఇల్లు ఉంది కాబట్టి కంపల్సరీ ఇస్తారు. సో అలాంటప్పుడు ఆ వీడియోకి మీరు అలా కామెంట్ చేయడం అవసరం లేదని నాకు అనిపించింది. సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ వీడియో చూసిన తర్వాత మీ రియాక్షన్ అయితే నాకైతే ఒకసారి ఉబ్బా అనిపించింది. చాలా వరకు లైక్ పెట్టారు, చాలా వరకు నచ్చింది. సో దాన్ని నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. కానీ ఇలా కామెంట్స్ పెట్టి ఏదో చేయాలనుకున్న వాళ్ళని చేయనీయకుండా చేయకండి. సో నాకు ఆ వీడియోలో పర్సనల్గా ఒక పాయింట్ అనేది నచ్చింది. ఈఎంఐ అనే ఒక మహమ్మారి ద్వారా మనం చాలామంది నష్టపోతున్నాము. సో అలాంటి ఈఎంఐ మహమ్మారిని తరిమి కొట్టేయాలి అంటే ఇలా స్మార్ట్గా థింక్ చేయడం తప్పైతే అసలు లేదండి. నేనైతే వాళ్ళు చెప్పిన ఒక సిచ్యువేషన్ని నేనైతే వీడియో రూపంలో చేసి పెట్టాను. సో మీకు నచ్చితే తీసుకొని, నచ్చకపోతే వదిలేయండి. సో చాలామందికి నచ్చింది, దానివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో దాని ఇన్స్పిరేషన్తోనే నేను ఇంకో వీడియో అయితే చేశాను అనమాట. సో ఈ వీడియో చూసేయండి, లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. కామెంట్ పెట్టేటప్పుడు లాస్ట్ వరకు చూసి పెట్టండి. సో చాలా వరకు మీకు సబ్స్క్రైబర్స్ రావడం లేదండి, మీకు చాలా వీడియోస్ పెడుతున్నారు అంటున్నారు. సో సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తారండి. సో కాంటెంట్ అయితే నాకుంది, నేనైతే వీడియో చేయడం ఆపడం లేదు. సో చేస్తూనే ఉంటాను, సక్సెస్ వచ్చేంత వరకు చేస్తానన్నమాట. సో సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తారనేది నా ఫీలింగ్. సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక స్థలం కొనాలి అని అది ఈఎంఐ లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది. సో చూసేయండి. ఫ్లాట్ సైట్ వర్త్ 50 lakhs అంటే 50 lakhs వర్త్ ఫ్లాట్ కానీ సైట్ కానీ. కొన్ని ప్లేస్లో ఫ్లాట్స్ అంటారు, కొన్ని వాటిలో సైట్ అంటారు. సో నేను తెలుగులో స్థలం అని, ఇద్దరికి కన్ఫ్యూజన్ లేకుండా స్థలం అని చెప్పి మెన్షన్ చేసి చెప్తాను, ఓకేనా. ఒక స్థలం కొనాలంటే 50 lakhs బడ్జెట్ పెట్టుకోండి. సో ఆ బడ్జెట్తో మీరు ఎలా మీ శాలరీ నుంచి మీరు ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎన్ని ఇయర్స్ తర్వాత ఈఎంఐ లేకుండా ఒక స్థలాన్ని కొనొచ్చు అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడ వచ్చి కామెంట్ పెడతారనమాట, స్థలం కొనడానికి ఈఎంఐ ఎందుకండి, డబ్బులు ఉంటేనే కదా స్థలం కొంటారు అని చెప్పి కొంతమంది ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్లానింగ్ ఎలాగో తెలియకుండా ఆగిపోతూ ఉంటారు. సో ఆ ప్లానింగ్కి ఒక ఐడియా లాగా నేనైతే ఈ వీడియో చేశానన్నమాట. సో ఇక్కడ వచ్చి కామెంట్ పెట్టకండి. సో మీరు సైట్ కొనడానికి ఈఎంఐ ఎవరు తీసుకుంటారు, లోన్ ఎవరు పెడతాడు అని చెప్పి చాలా వరకు తీసుకుంటారు. సో ఆ దీంతో నేను చెప్తున్నాను. సో దానికి కామెంట్స్ పెట్టి నన్ను అయితే హర్ట్ చేయకండి, ఓకేనా. సో 50 lakhs వర్త్ కదా నేను చెప్పాను. సో టార్గెట్ వచ్చేసి మీకు 15 years అనుకుందాం. 15 yearsకి మీరు పెట్టాల్సిన అమౌంట్ వచ్చేసి 5,000. సో 5,000 మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఎస్ఐపిలో 5,000 చేశారనుకోండి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి 21.8 యావరేజ్ అయితే ఇంత ఉంటుంది. సో మోస్ట్లీ ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి, మీకైతే ఆన్సర్ అయితే దొరుకుతుంది, ఓకేనా. టైం పీరియడ్ వచ్చేసి 15 years అనుకుందాం. సో మీకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 9 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి 59 lakhs అయితే మీకు వస్తుందన్నమాట. సో చూసారా, 9 lakhs ఎక్కడ, 59 lakhs ఎక్కడండి. సో ఇలాగ ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీకు 15 yearsకి మీకు విత్ రిజిస్ట్రేషన్స్తో కలిపి మీకైతే అమౌంట్ వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. సో 50 lakhs కన్నా మీరు ఇంకా కొంచెం ఎక్కువ వేసి కూడా వీళ్ళ స్థలం అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒకసారి ప్లాన్ చేయండి. సో మీకు నచ్చుతుంది. చాలా వరకు ఇవి రిస్క్
అంటారు. రిస్క్ లేనిది లైఫ్లో రస్క్ తినడానికి అవ్వదు కదండి. సో రిస్క్ పెట్టాలి. సో రిస్క్ చేస్తేనే మన లైఫ్ అనేది బాగుంటుందంటే రిస్క్ చేయడంలో తప్పు లేదు నా ఫీలింగ్. సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రిస్క్ అనుకున్న వాళ్ళకి చిట్టి బెస్ట్. సో చిట్టీకి 5 lakhs అనుకోండి, 20,000 మంత్లీ కట్టుకుంటూ రండి. అలా చేస్తూ వస్తే మీకు 16 yearsకి 20 lakhs సేవ్ చేయగలుగుతారు. సో అంతకన్నా ఎక్కువ అవ్వదు. సో అలా ప్లాన్ చేసుకోండి. లేదు మాకు 20,000 కన్నా ఎక్కువ కట్టుకుంటామండి అంటే 40,000 ప్లాన్ చేయండి. 10 lakhs అంటే మీకు 10 yearsకి హ్యాపీగా మీకైతే 50 lakhs అయితే వచ్చేస్తుంది. సో మీ ఫైనాన్షియల్ ఎబిలిటీ చూసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో అలా చేయండి. లేదు ఈ 20,000 మేము కట్టగలుగుతాము అంటే 20 lakhs అయితే మీకు వస్తుంది. ఆఫ్టర్ అంటే మీకు ఇప్పుడు 2 years తర్వాత 5 lakhs వస్తుంది కదండి. ఆ అమౌంట్ని ఇంట్రెస్ట్కి ఇవ్వండి. అలా వదిలేయకండి. లేదంటే ఇంట్రెస్ట్కి ఇవ్వడం మీకు నచ్చకపోతే ఎఫ్డి చేసుకోండి. ఇంకా ఏం చేయలేం కాబట్టి ఎఫ్డి చేసుకుంటూ రండి. దానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో దాని ఇంట్రెస్ట్ కూడా మీకు ఈ అమౌంట్లో యాడ్ అవుతూ వస్తుంది. లేదంటే మీరు ఎస్ఐపి చేసుకోండి. లేదంటే లంసమ్గా పెట్టండి. మీకు అంత రిస్క్ చేయడం మాకు నచ్చట్లేదు అంటే మీ ఆప్షన్ అండి. మీకు గోల్డ్ కొనాలనుకుంటే గోల్డ్ కొని పెట్టుకోండి. అలాగే మాత్రం మనీని పెట్టకండి. ఓకేనా? బీరువాలో మనీ పెడితే అలాగే ఉంటుంది. కానీ సో మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే లైఫ్లో దాన్ని డబుల్ అవ్వాలి, మనీ ఒక స్టేజ్లో మనం ఉండాలి అంటే మీరు దాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగానే చూడాలన్నమాట. మనీని అలా పెట్టుకుంటే బీరువాలో అలాగే ఉంటుంది. ఓకేనా? సో ఆఫ్టర్ 15 yearsకి 1 lakh ఒకవేళ చెయ్యండి. సో చాలా వరకు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళకి ఈ వీడియో. సో ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి 27.3% అయితే వస్తుంది. సో బ్యాంక్ పట్టి మీరు ఏ బ్యాంక్లో వెళ్ళి లంసమ్గా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. సో టైం పీరియడ్ 15 years అనుకుంటే మీకు ఓవరాల్గా ఇన్వెస్టెడ్ అమౌంట్ 1 lakh, ఎస్టిమేటెడ్ రిటర్న్స్ 36 lakhs అనమాట. సో ఓవరాల్గా 37 lakhs అయితే మీకు హ్యాండ్కి వచ్చేస్తుంది. సో ఇలా ప్లాన్ చేసుకోండి. సో 20 lakhs ప్లస్ 37 lakhs ఇంకా 57 lakhs. సో విత్ రిజిస్ట్రేషన్తో కలిపి మీకు వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా అందులో ఏదైనా సింపుల్గా కట్టుకోవచ్చు. ఓకేనా? సో అలా కాకుండా గోల్డ్ కాయిన్స్ కొనాలండి, మా దగ్గర అమౌంట్ ఉంది కానీ ఇంట్లో పెట్టడం ఇష్టం లేదు అనుకుంటే గోల్డ్ కాయిన్ కొనండి. టుడే రేట్స్ వచ్చేసి నేను వీడియో రాసినప్పటికీ ఈ రేట్లు అనేది ఇలా ఉన్నాయి. సో 24 carats అయితే 7,22,200 rupees అవుతుంది. అండ్ 100 grams గోల్డ్ 7,22,200 rupees అయితే అవుతుంది. ఆఫ్టర్ 15 years డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు. సో అది మన చేతిలో కాదు, గోల్డ్ పెరగడానికి దాన్ని బట్టి ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకోండి. లేదంటే బాండ్స్ కొని పెట్టుకోండి. సో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసినా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారనుకోండి మీ మనీ అయితే హ్యాపీగా ఉంటుంది. సో మీరు అనుకున్న గోల్ని ఈఎంఐ లేకుండా స్థలం అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఎలాంటి పర్సనల్ లోన్స్ కానీ ఎలాంటి ల్యాండ్ లోన్స్ కానీ దేని మీద డిపెండ్ అవ్వకుండా మీరైతే హ్యాపీగా గోల్డ్ కాయిన్స్ అయినా గోల్డ్ లోన్స్ అయినా తీసుకోకుండా ఇలా అయితే గోల్డ్ కాయిన్స్ తీసుకున్నా కూడా మీరు మనీని డబుల్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి పెట్టండి. ఎందుకంటే కామెంట్స్ చూసైనా కొంతమంది వీడియోస్ చూస్తారు. సో ఆ వీడియోస్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఒక చిన్న ఫీలింగ్ అంతే. సో ఇంతే అండి ఈ వీడియో. టేక్ కేర్, బాయ్.